సర్కార్ పథకాలకైతే కోరి కోరి తీసుకుంటారు. కానీ సర్కార్ బడికి పోవాలన్నా, సర్కార్ దవాఖానకు పోవాలన్నా నై నై అంటుంటారు చాలామంది. పైసలు ఖర్చైనమాయే ప్రైవేట్కే పోతుంటారు. ఇగో అసంటోళ్ళంతా జర్ర ఒక్కసారి టిమ్స్ దవాఖానకు పోయిరండ్రి. ఉత్తా చూసిరండ్రి అంతే. ఈసారి జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా ఖచ్చితంగా సర్కార్ దవాఖానకే పోతారు. ఏకున్నది సర్కార్ వాళ్ళ దవాఖాన. అగో సీఎం సార్ రిబ్బన్ కత్తిరించిండు. పాండ్రు చూద్దాం. మొత్తానికి ఆగో అట్లా 2 తెలుగు రాష్ట్రాలలో నెంబర్ 1 సర్కారు దవాఖానా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ దవాఖానా సీఎం సార్ చేతుల మీదంగా చాలా అయింది. 1000 మంచాలు, 37 ఆపరేషన్ థియేటర్లు, 44 ల్యాబులు, ఆఖరికి పేషెంట్ల వెనుకొచ్చే ఇంటి వాళ్ళ కొరకు 5 అంతరాలతో 200 మంది ఉండేటట్టు ధర్మశాల. ఇట్లా ఏం తక్కువ ఉన్నది చెప్పుండ్రి. దగ్గర 1200 కోట్లకి ఎక్కువనే ఖర్చు పెట్టి కట్టించిండ్రు. చిన్న రోగమైనా పెద్ద రోగమైనా అవయవాల మార్పిడి కానుంచి అన్ని తీర్ల ఆపరేషన్లు చేసేటట్టు సౌలతులు పెట్టిండ్రు. ఏఐ టెక్నాలజీని వాడి దవాఖానలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా 1-2 నిమిషాలలోనే ఎమర్జెన్సీ సామాన్లు పంపించొచ్చట. మస్తు ఘనంగా ఉన్నది పోండ్రి సర్కారు దవాఖానా. ఇక దవాఖానా చాలు చేసి అటు ఇటు అంతా తిరిగి చూసినాక మైకుల ముంగటికి వచ్చిన ముఖ్యమంత్రి సార్ ఏమన్నాడంటే, ఈరోజు పూర్తి చేసుకొని తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. ఈరోజు నర్సింగ్ కాలేజెస్ కానీ పారా మెడికల్ సిబ్బందిని కానీ డాక్టర్స్ నియామకంలో నాకు తెలిసి ఇప్పటి వరకు 16,000 మంది సిబ్బందిని తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామక పత్రాలు అందించడం జరిగింది. ఈరోజు పేదల ఆరోగ్యము మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. దీని ఖర్చు కిందనో సంక్షేమ పథకం కిందనో చూడట్లేదు. మేము భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతున్నామని మేము భావిస్తున్నాం. అంతేకాదు గులాబీ లీడర్ల ముచ్చట్లకు సీఎం సార్ ఏమన్నాడో చూడండి. పొద్దున్నే లేస్తున్నారు, పగటి వేషగాళ్ళలాగా తయారవుతున్నారు, ఇక్కడికి వచ్చి హడావిడి చేస్తున్నారు. ఆ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారిని తీసుకొచ్చి హాస్పిటల్ అంతా అక్కడ ఇక్కడ కలెదిరిగిండు. ఇది మేమే కష్టపడి కట్టినాం, రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నాడని ఆరోపణ చేసి నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవడానికన్నా పర్యటన పనికొస్తుంది. ఆ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు చెప్పి ఈ వెనకాలనే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది, ఒకసారి పోయి చూసిపోదామని. మనోనికి బుర్ర తక్కువ కదా, ఆలోచన ఉండదు కదా కాదన్నట్టు ఇంకో దిక్కు అన్ని తీర్ల ఆలోచనలు చేసి ఆచరణ పెట్టి దవాఖాన కట్టిస్తే ప్రచారం మాత్రం చెయ్యి పార్టీ వాళ్ళు చేసుకోబట్టిరు కదా అన్నట్టు మాట్లాడుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. మాజీ మంత్రి హరీష్ రావు సారు ఇంటర్నెట్ గుట్లే పెద్ద కామెంట్ రాసుకొచ్చిండు. అంతేకాదు వరంగల్ మల్టీ స్పెషాలిటీ దవాఖానా, నిమ్స్ కాడ 2000 మంచాల దవాఖానా అన్ని జపన కట్టియాలన్నట్టు రాసిండు. ఇంకో మాజీ మంత్రి కేటీఆర్ సార్ సుద్ధ కామెంట్ రాసిండు. అల్వాలు ఎల్బీ నగర్ టిమ్స్ దవాఖానలను కూడా జల్దీగా కట్టియాలన్నట్టు అడిగిండు. ఇక కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లకు అన్ని దవాఖానలు కట్టిస్తాం, అన్ని తీర్ల సవలతులు చేస్తాం అన్నట్టు బదిలిస్తాండ్రు చేయి పార్టీ వాళ్ళు. సరే ఇక అది అట్లుండదు కానీ అటు ఇటు ప్రైవేటు దవాఖానల చుట్టూ తిరగకుండా తొలుత సర్కారు దవాఖానకే పోన్రి. సర్కారు వాళ్ళు 1000 కోట్లు పెట్టి కట్టించింది పబ్లిక్ కొరకే కదా, పోవాలి రూపాయి కట్టకుండా చూపించుకోవాలి. ఓ దిక్కు కేసులు, అరెస్టులు, ములాఖాతులు, ఇంకో దిక్కు డిఎస్సి లోలులు, టీచర్ల ర్యాలీలు, తాపకు పంచాదితోని కుంపట్ల నిప్పు లెక్క కుత ఉడుకుతున్నది ఏపీ రాజకీయం. సరిగ్గా ఇసొంటి యాళ్ళనే వచ్చినాయి అసెంబ్లీ మీటింగ్లు. అందుకే వానాకాలం వానలు లేకపోయినా మీటింగ్లలో లీడర్ల ముచ్చట్ల వాన మాత్రం గట్టిగా కురిసింది. అగ చూడు ఎట్లా నడిచిందో గిరికిరి. బయట మైకుల ముంగట మాట్లాడింది ఓ లెక్క అయితే అసెంబ్లీలో మాట్లాడింది ఒక లెక్క. ఇక అందుకే సార్లు సై అంటే సై అనుకుంటారు ఏపీ అసెంబ్లీలా. ఇటు శాసనసభలో అటు మండలి మీటింగులలో మస్తు ఉడుకుడుకు నడిచినాయి ముచ్చట్లు అన్నీ అవగాని డిఎస్సి మీద అసెంబ్లీలో కూడా పార్టీల నడుమ డిస్యూమ్ జోరుగా అయ్యింది. పంక పార్టీ వాళ్ళు తాపకోసారి చదువుల మంత్రి రాజీనామా పెట్టాలి అన్నట్టు అడగబట్టిండ్రు కదా. ఇక దానికి మంత్రి సార్ ఏమన్నాడో చూడండి. జగనన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగనన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్ కి, ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్ కి నేను రెడీ. ఐఎమ్ రెడీ ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్, ఐఎమ్ రెడీ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. కూర్చోండి అక్కడ, మీకు మంచి బ్లాక్ కూడా ఉంది రెడీగా ఖాళీగా. 11 మంది పట్టేదాన్ని నీట్గా ఉంది, రండి కూర్చోండి.
ఖాళీ కుర్చీలను చూపించుకుంటా అసెంబ్లీకి రాన్రి కూర్చొని మాట్లాడదాం పబ్లిక్ అంతా చూస్తారు కదా అన్నట్టు గారం అయ్యాడు సాధువుల మంత్రి. అంతేకాదు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి, ఇది పవిత్రమైన వేదికని సవాలు విసురుతున్నా. మీరు ఇక్కడ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తే నీ దగ్గర ఏదైనా అడిషనల్ పేపర్ ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి ఒక పవిత్రమైన వేదికతో ప్రజా సమస్యలనే కాకుండా జవాబుదారీతనం తీసుకొచ్చే వేదిక ఈ అసెంబ్లీ. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు, వీళ్ళకి ఏం ఉండవు. అందుకే రోడ్డు మీద కూర్చొని నేను ఎందుకు చెప్పాను అదే హిట్ అండ్ రన్. వీళ్ళ పార్టీని హిట్ అండ్ రన్. నేను తీవ్రవాదులు చూసా, 60 ఏళ్లుగా ఆ పార్టీ అయిపోయింది, వీళ్ళు అదే మరి చేసే పరిస్థితికి వచ్చారు. ముఖ్యమంత్రి బాబు సారు కూడా మాజీ సీఎంను అసెంబ్లీకి రావాలి కూర్చొని మాట్లాడాలి అన్నట్టు పిలిచిండు, సవాల్ ఇసిరిండు. ఇంకో దిక్కటు మండలిలో పంక పార్టీలో బలగం ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ లొల్లింగిత గట్టిగానే నడిచింది. అందరేమో కానీ మాజీ మంత్రి బొత్స సారుకు మంత్రి అచ్చెన్నకు నడుమ లాడాయి గట్టిగా అయింది. దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి అధ్యక్ష, దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి, క్షమాపణ చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. చేత కాని వాళ్ళని దద్దమ్మలు అంటారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సి ఇప్పించడంలో వైఫల్యం చెందారు కాబట్టి, చేత కాలేదు కాబట్టి దద్దమన్నాను అధ్యక్ష. ఇది అన్పార్లమెంట్ కాదు. ఇక అది అట్లుంటే గట్టిగా అడుగుతా అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడబట్టిండ్రు, ఏది పడితే అది అంటారు. ఇదేమి రీతి అన్నట్టు కోపానికి వచ్చిండు బొత్స సారు. మనం జరిగిన డిఎస్సీలో ఎక్కడ భారతదేశంలో లేని విధంగా, రాష్ట్రంలో లేని విధంగా జరిగిన ఆలోచన అందరూ చర్చిస్తున్నాం. ప్రజలందరూ చూస్తున్న అందులో 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. దాని మీద ఇట్లా వానకాలం మీటింగులల్లో లీడర్ల ముచ్చట్ల వాన గట్టిగానే కురిసింది. బయట ఎట్టెట్ల లొల్లి నడిచిందో అట్లనే అసెంబ్లీలో కూడా డిఎస్సీ లాడాయి గట్టిగానే అయ్యింది. 20 తారీఖు దాకా మీటింగులు ఉన్నాయి కాబట్టి మరిగా చూడాలే లొల్లి పంచాది ఎక్కడ దాకా పోతుందో, ఏం చేస్తారో, పబ్లిక్ పనికొచ్చే ముచ్చట్లు ఏమేం మాట్లాడతారో. ఈ నెల 1వ తారీఖు నాడు ఏపీలో భోగాపురం ఎయిర్పోర్ట్ చాలైన ముచ్చట ఎరుకున్నదే కదా. ప్రధానమంత్రి మోడీ సారు కొలాయించిండు. ఆ గాలి మోటార్ డిపో చాలైన కాడ నుంచి ఇదివరకు దాకా ఈ 15 రోజులు అవోటి ఇవోటి చిన్న చిన్న పనులుంటే మొత్తం ఒడిపిచ్చిర్రట. ఇప్పుడు పూర్తి స్థాయిలో రాకపోకలు చాలైనాయి. అవుడే కాదు, మన పట్నం కెంచి తొలి విమానం కూడా పోయిందట. పానరిగ్గా ముచ్చటేందో పురాగా అరుసుకొని వద్దాం. రైట్, భోగాపురం గాలి మోటార్ల డిపో మొత్తానికి చాలైంది. ఈ 17వ తారీఖు సంధి వస్తానికి పోతానికి ఎసొంటి బండ్లైనా తయారుంటాయటగా. షురువాత్ కార్యానికి విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడు సారు హాజరుపడి జెండా ఊపి రైట్ అన్నాడు. అటెనక వచ్చిన కొందరు ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు సుతా అందించుడు సారు. తొలి విమానం హైదరాబాద్ కెంచి పొద్దుగాల 6:30కు బయలుదేరి భోగాపురంలో ల్యాండ్ అయింది. అట్లనే భోగాపురం కెంచి మొదటి విమానం సింగపూర్ కు పోయిందట. ఇక మన కాంచి పోయిన విమానం ఆడ దిగంగానే ఎయిర్పోర్ట్ అధికారులు ఎదుర్కోరు మంచిగా. వచ్చినోళ్లకు ఏటి కొప్పాక బొమ్మలను గిఫ్టులు లెక్క ఇచ్చిరాట. ఇక అటెనక వచ్చిన విమానం మళ్ళా 7:30కు హైదరాబాద్కి వెళ్ళిపోయింది. రోజు పొద్దుగాల ఢిల్లీ, బెంగళూరు, బొంబాయి, తిరుపతి ఇంకా హైదరాబాదు ఇసుంటి జాగలకు బండ్లుంటాయట. అట్లా సోమవారం ఒక్కనాడే 31 బండ్లు అటు ఇటు రాంగా పోంగా 31,000 మంది ప్రయాణం కట్టిర్రు అని అంటుర్రు అధికారులు. ఇక భోగాపురం గాలి మోటార్ డిపో ముచ్చటిట్లుంటే అటు కొత్తగా వచ్చిన ఈ ఎయిర్పోర్ట్ చేయంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూతపడ్డది. అందాజ 60 ఏళ్ల తర్వాత షట్టర్ కిందికి గుంజిరు అధికారులు. దీంతోనే అలా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన 1000 మంది ఉద్యోగులు కొలువులు బాయే. ఇక ఎట్లా బతకాలని చెప్పి వల్ల ఇడ్చిర్రు. అయితే కొత్తగా పడ్డ ఎయిర్పోర్ట్ లో వీళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి అనుకుంటున్నట్టు గానీ పాపం వాళ్ళు తీసుకోలేదట. అట్లా ఇన్నొద్దులు మాకు మా కుటుంబాలకు ఆసరైన ఈ విమానాల డిపో మూతపడ్డది అని అన్నం పెట్టిన ఎయిర్పోర్ట్ కాడ గిట్లా గోసెల్లో పోసుకుర్రు. సర్కారే మమ్మల్ని ఎట్లా చేసిన ఆదుకోవాలి అని ఒక్క తీరు అడుగుతున్నారు కార్మికులు. అన్నట్లు వైజాగ్ కెంచి ఐతారం రాత్రి 10:30కు ఆఖరి విమానం వెళ్ళిపోయిందట. ఇక ఈ కాంచి అది జనాల కోసం కాదు, సర్కారోళ్ళు, విఐపీలు, ఆర్మీల కోసమే పనిచేస్తుందట. మరి ఇక కొలువులు పోయిన వాళ్ళను సర్కారు ఎట్లా ఆదుకుంటుందో ఏమో చూడాలి.
నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు రాజకీయాలలో నిత్యం ఓ పంచాది పూటకు కిరికిరి ఉండాల్సిందే. ఎందుకంటే లీడర్ సభలు ఏదో ముచ్చట ముంగటేసుకొని మాట్లాడుతుంటేనే పబ్లిక్లో పతారం పెరుగుతుంది. అందుకే చిన్నదో పెద్దదో ఏదో ఒక తీగ పట్టుకొని ఈగుతూనే ఉంటారు సార్లు. ఇగో ఇట్లనే తెలంగాణలో తీర్ల నడుస్తున్నది ఇప్పుడు రాజకీయం అన్నట్టు కళ్యాణ లక్ష్మి మీద లడాయి గట్టిగా అవుతుంది. పాండ్రిగా కథ ఎందుకు చూద్దాం. ఉత్త జీవోలు విడుదల చేసి పథకాలు ఇస్తాన్రు, చట్టం లేదు ఏమి లేదు అని సర్కారు వాళ్ళ మీద మొన్న గట్టిగా గరమయ్య కదా కోర్టు సార్లు. మంట కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు మళ్ళా చెప్పేదానికి ఇవ్వద్దని ఆపినరు కదా. ఆగో దాని మీద ఇప్పుడు రాజకీయం గట్టిగా రగులుకున్నది. సర్కారు వాళ్ళు చేయబట్టే కళ్యాణ లక్ష్మి ఆగిందని కారు పార్టీ వాళ్ళంతా రోడ్డు ఎక్కిండ్రు. జిల్లాల పోటీ గులాబీ లీడర్లు అంతా లొల్లికి దిగిండ్రు. పాత సర్కారు వాళ్ళు పెట్టిన పథకాలన్నీ తీసేస్తాన్లు, ఇట్లయితే ఎట్లా అన్నట్టు మాట్లాడిండ్రు. పెళ్లికొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ తండ్రికి నెత్తి మీద కుంపటి పెట్టుకున్నట్టు బాధపడుతున్నాను. దాన్ని కేసీఆర్ గారు ఒక మానవతా దృక్కోణంతో ఆ పథకాన్ని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని తీసుకొచ్చి పెడితే కొన్ని లక్షల మంది తెలంగాణ వ్యాప్తంగా పెళ్లిళ్ళు చేస్తే కుట్రపూరితంగా కుతంత్రపూరితంగా కోర్టుల్లో కేసులు వేయించి నీ దొంగ ఓటుకు నోటు కేసుకేమో అభిషేక్ సింగ్ వచ్చి ఆర్గ్యూ చేస్తారట. పేదోళ్ల కళ్యాణ లక్ష్మి ఇచ్చేటువంటి ఒక పథకం కోసం మాత్రం నోటీసులకు రెస్పాండ్ గారు, కౌంటర్లు ఫైల్ చేయరు. ఇవాళ దానిపైన స్టే ఆర్డర్ వచ్చింది. ఎవడు సమాధానం చెప్తాడు? ఇంకో దిక్కు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలకు వచ్చిన తిప్పలేవు లేదు. ఇదివరకు ఇచ్చినట్టే ఇక ముంగట కూడా అందరికి పైసలు ఇస్తాం, దాంట్లో ఎటువంటి తిప్పలు లేదు అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు మంత్రులు. ఎగస్ పార్టీ వాళ్ళు వట్టిగానే బొబ్బ చేస్తాను అన్నట్టు మాట్లాడిండు పొన్నం సారు. ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వాళ్ళు అప్పుల ద్వారా ఎటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ 16,78,347 మంది లబ్ధిదారులకు గ్రీన్ ఛానల్ ద్వారా ఎటువంటి జాప్యం లేకుండా గత ప్రభుత్వం తెచ్చిన పథకం అనేటువంటి ఎక్కడ కూడా నిర్లక్ష్యము భేషజము పెట్టుకోకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అంతేకాదు కోర్టు సార్లు ఈవరం అడిగితే చెప్పకుండా తాత్సారం చేసిన ఆఫీసర్లు ఎవరిలో వాళ్ళ కథ ఏందో పురాగా అరుచుకుంటాం అన్నట్టు కూడా చెప్పిండు మంత్రి సారు. నా ప్రభుత్వానికి దురుద్దేశం లేదు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ యథావిధిగా కొనసాగుతాయి. ఒక చిన్న స్టే మీద ఆగిందని న్యాయపరంగా పరిష్కరించుకుంటాం. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అందుకే 4 సార్లు అవకాశం ఇచ్చిరా, 5 సార్లు అవకాశం ఇచ్చిరా. కౌంటర్ ఫైల్ చేయకపోవడానికి గల కారణం న్యాయవాదుల తప్ప అధికారుల తప్ప. తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. ఇక అటు పథకాల మీద స్టే ఇచ్చిన కోర్టు సార్లు సెప్టెంబర్ 9వ తారీఖు నాడు మాట్లాడతాం అన్నారు. మరి ఆయన ఏమవుతుందో చూడాలి. ఇక అది అట్లుంటే ఒక్క కళ్యాణ లక్ష్మి పంచాదే కాదు, సర్కారు వాళ్ళకు ఎగజ్ పార్టీ వాళ్ళకి నడమ నీళ్ల చూడడం కూడా గట్టిగానే అవుతుంది. గిట్లనే నీళ్లు లేక చేన్లు చెలకలు అన్ని ఎండుతాన్నాయి. సర్కారు వాళ్ళు పట్టించుకుంటలేరని పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న మైలారం కేంచి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ మీదంగా పాదయాత్ర చేసిండు మాజీ మంత్రి ఎర్రబెల్లి సారు. ఇక చూడరు ఏమన్నాడో. అంటే రైతుల పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఎకరాన 10-15 వేలు పెట్టుబడి, మొత్తం పొలాలు ఎండిపోయినాయి, మక్కలు ఎండిపోయినాయి, అన్ని ఎండిపోయినాయి. బోర్లల్లో నీళ్ళు లేవు, బావులల్లో నీళ్ళు లేవు, కరెంటు వస్తలేవు, ఎరువులు దొరుకుతలేవు. ఎంత గోస పడతానంటే ఇంత గోస నేను ఎప్పుడు చూడలేదు. నేను పండిన పంటకు ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఏమన్నా నష్టపరంగా వాళ్ళ ఎండిపోయిన పంటలకన్నీ నష్టపరిహారం ఇవ్వాలి. బోనస్ బంద్ చేసినావు, దయచేసి రైతు బీమా కూడా అది బంద్ చేసినావు, ఎరువులు బంద్ చేసినావు, కళ్యాణ లక్ష్యం కూడా అది బంద్ చేసినావు. సిగ్గు లేకుండా మళ్ళీ ములుగులో పెద్ద ఎత్తున మాట్లాడుతుంది. కాలువలకు నీళ్ళు ఇవ్వాలి, రైతన్నలకు కాలం కాల్సి వచ్చేటట్టు చేయాలి అని సారు సర్కారు వాళ్ళని అడిగిండ్రు. గిట్లా తీరు పంచాదులతోని తెలంగాణలో రాజకీయం గట్టిగానే ఉడుకుతాంది. ఎగసి పార్టీ వాళ్ళకు సర్కారు వాళ్ళకు ఎగసి పార్టీ వాళ్ళు మాటకు మాట ఇచ్చుకుంటా తగ్గేదేలే అంటుండ్రు. గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చెయ్యలేము అని వెనకటోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఇట్లనే రాజకీయాలలో కూడా లీడర్లంతా కాల్చిమెల్చి ఉంటేనే పార్టీలకు బలగం. ఎలకల గూడు లెక్క ఎప్పుడు చూసినా కీచు అనుకుంటుంటే నలుగుట్ల నాదాన అయ్యేది లీడర్ సభలే, వాళ్ళ పార్టీలే. ఇక ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నాం అని అంటే, ఇక మీరే చూడుర్రి, మళ్ళొక షే పార్టీ లీడర్ పంచాది పెడతా అంటున్నాడు. ఒకళ్ళు దాపితోగాళ్ళు చెయ్యి పార్టీ లీడర్లు అలిగి ఎలుగుల పడుతూనే ఉన్నారు కదా అనుకుంటారు జనాలు. ఏంటికంటే ఇక చూడర్రి, ఈసారి వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి సారు సిర్రుమన్నాడు. ఇన్ని తప్పు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. అయినోళ్ళను కాదని కానోళ్ళని నెత్తిన పెట్టుకుంటాను అన్నట్టు సార్ గట్టిగానే గరం అయిండు. జీవన్ రెడ్డి సార్ లెక్క కావాల్సి వస్తుంది అన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు ఇంకేమన్నాడో చూడండి. నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా
45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా ఉన్నాను. పైసల కాసపడి తనకి ఇవ్వాల్సిన ఎమ్మెల్యే టికెట్ను వేరేళ్ళకి ఇచ్చిండ్రాట, అన్యాయం చేసిండ్రా అన్నట్టు మాట్లాడిండు సారు. సొంత పార్టీ వాళ్ళ మీదనే బాణాలు వేసిండు. మరిగా సారు ఎన్నొద్దుల సంది కడుపులో దాచుకున్నాడో ఏమో కానీ ఈ నాలకు ముదిరి పాకానికి వచ్చినట్టే ఉన్నది అనుకుంటారా అందరూ. ఈ ముచ్చట్ల మీద చేయి పార్టీ పెద్ద మనుషులు ఏమంటారో చూడాలి. ఇక ఇప్పటికే అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ అన్న తాపకోసారి సొంత పార్టీ వాళ్ళ మీదనే మరలబడతాండు. మంత్రి పోయి ఇస్తామని హామీ ఇచ్చిండ్లు ఇత్తలేరు అన్నట్టు పోరు పెట్టిండు. ఆయన పంచాయతీ ఇంకా తస్పా కానే లేదు అంతలనే చిన్నారెడ్డి సారు లైన్లకు వచ్చిండు. అటు సీఎం సారు పరకాల గడ్డ మీద మీటింగ్ పెట్టి వచ్చేసారి సుత పరకాల టికెట్ ఎమ్మెల్యే రే ఊరిదే అని చెప్పేటాలకు సురేఖక్క నారాజ అవుతున్నదట. వచ్చేసారి పరకాల నుంచి సురేఖక్క బిడ్డను నిలబెట్టనికే తయారైతుంటే సీఎం సార్ వచ్చి సీటు రే ఊరిదే అనటాలకు నివురు కప్పిన నిప్పు లెక్క తయారైందట వ్యవహారం. గిట్ల నిత్యవో కోలాటం అన్నట్టే అవుతుంది కదా చెయ్యి పార్టీలా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ అంతా. మరి ఇక పెద్ద మనుషులు లీడర్లు అందరినీ ఎట్టెట్ట చల్లగా చేస్తారో ఏం చేస్తారో పోతే తెలుస్తుంది. జనం తిప్పల తప్పిస్తానికి ఎప్పటికప్పుడు కొత్త ఉపాయాలు కడుతుంది మన సర్కారు. అలా పట్నం ట్రాఫిక్ జామ్ను తక్కువ చేస్తానికైతే ఈగింత ఎక్కువ ఆలోచన చేస్తుంది. ఫ్లైఓవర్ కట్టుడు, అండర్ పాసులు దొవ్వుడు, గిట్ల మంచి ఈక్వతలే చేస్తుంది. ఇగో ఇట్లనే కేబీఆర్ పార్క్ చుట్టూ బ్రిడ్జీలు, అండర్ పాసులు కడుతురు కదా, అగో అటు దిక్కు ట్రాఫిక్ గురించి ఓ మంచి ముచ్చట పట్టుకొచ్చిన. మరి గదేందు చూడురు మీరే. అమ్మయ్య, ఇన్నొద్దులకు కేబీఆర్ పార్క్ దిక్కు జర్రంత ట్రాఫిక్ రద్దీ తగ్గబోతుంది. అది కూడా ఎట్లా అనుకుర్రు, ఈ మంగళవారం సంధి 1 వే ఇడవబోతుర్రు పట్నం పోలీసోళ్ళు. ఎంత నిమ్మలం ముచ్చటో కదా. హెచ్సిటీ ప్రాజెక్ట్ పేరుతోని జూబ్లీ హిల్స్ దిక్కు ట్రాఫిక్ ను తగ్గించే ఉపాయం ముంగటేసుకున్న మన తెలంగాణ సర్కారు 1090 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లను కడుతుంది. అయితే ఆ పనులు సగం కంటే ఎక్కువనే ఒడిచినాయట. అందుకే కడమ పనులు సగబెట్టుకుంటాం, అప్పటి మందం జనాలను ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఒక్క పక్క పొంటే పొర్రి అని 1 వే ఇడుస్తుర్రు. దీంతోని దినం అటు ప్రయాణం చేసే జనాలు మస్తు మురుస్తుర్రు. మరి రోజు అట్కించి ఆఫీసులకు పనులకు పోతోళ్ళ పడ్డ గోసలు అన్నీ ఇన్ని కావు. అయితే ఈ నిర్మాణం మొత్తం 2 ఏళ్ల ఖతం చేయాలి అని సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ఈ లోపల బ్రిడ్జీలు, అండర్ పాసులు అన్ని ఎక్కడెక్కడ పూర్తి చేయాలి. అనుకున్న టైం లోపల పూర్తి చేసి ఏ కండిషన్ లేకుండా బండ్లను ఇడవాలి అని పనిచేస్తుర్రు ఆఫీసర్లు. ఇప్పటికే 1 వే కోసం ఏ రూట్ కించి అటు పోవాలి, ఎట్లా పోవాలి ముచ్చట్లను కుల్లా బోర్డులు కూడా రాసి పెట్టిర్రు. మొదలు 2 మల్కల 1 వేలు కొలాయిస్తారట. అటెంక బండ్ల రద్దీ ఎట్లుంది ఏం కథ అని అరుచుకొని దాన్ని బట్టి మార్పులు చేర్పులు చేస్తారట. ఏదేమైనా దినం ఆఫీసులకు పోయే జనాలు ఇక ఊపిరి తీసుకోవచ్చు. చెక్ పోస్ట్ కాడ మా సిగ్నల్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే బాధ తప్పింది. ఇక కడమ మిగిలిన పనులు కూడా జపజప పూర్తి చేసి అసలు సిగ్నలే లేని రోడ్ను అందిస్తాం చూడు అని అంటుంది సర్కారు. మరిగా చూడాలి ఏం చేస్తారో. పొద్దుగా ఆఫీస్కి వస్తుంటే ఒక దగ్గర మందంతా జమగుడి ఏదో చూస్తుర్రు. దాన్ని చూసి ఏందబ్బా అని నేను పోతే నడమలో ఓ పాము చిన్నగా పడిగిపోయి వండుకుంది. ఇక దాని చుట్టూ నిలబడ్డోళ్ళంతా ఒకటే మొక్కుడు, దండాలు పెట్టుడు, కొందరైతే ఏకంగా పాల ప్యాకెట్లు చింపిపోసిర్రు. గా ముచ్చట చూసి దాంతో దాన్ని పోనీయక వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తుర్రు అని మనసులే అనుకున్నా. కానీ అట ఇంకా సమజైంది నాగల పంచమని. భక్తులంతా గుళ్ళ బట్ట పట్టిర్రు. శ్రావణ మాసం, అందులో తొలితొచ్చిన సోమవారం, శివయ్యకు పాయరమైన రోజు, మీదంగా నాగల పంచమి. గిట్ల 2 ఒకటేసారి వచ్చుడుతోని అక్కలంతా గుళ్ళ బట్ట పట్టిర్రు. నాగదేవతకు పూజలు చేసి మొక్కులు పెట్టుకుర్రు. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, పరకాల ఏడజూడు నాగమ్మ తల్లికి పూజలు ఘనంగా నడిచినాయి. పుట్టలల్ల పాల ప్యాకెట్లు చింపి పోసి పసుపు కుంకుమలు జల్లిర్రు భక్తులు. కొబ్బరికాయలు కొట్టి ఊదిబత్తీలు ముట్టించి కోడిగుడ్లు కూడా పెట్టిర్రు. జగిత్యాల పట్టణంలోనైతే ఇక ఈ అన్న ఏకంగా తాస్పామును పెట్టెల పెట్టి పట్టుకొచ్చిండు. ఇక గుడికాడికి వచ్చిన భక్తులంతా దీన్నే నిజమైన దేవత అని అనుకుని పాలు పోషుడు, పట్టుకునుడు. ఓ చిన్న కథ కాదు. ఓ అన్న మొత్తం పట్టుకున్నవే ఆయనతో మీదికి రాగలనా లేందో పర్షాను. ఇక ఇదిట్లుంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో కేస్లాపూర్లో జోరుగైన పూజలు. నాగోబా గుడికి భక్తుల తాకిడి మస్తు గట్టిగా నడిచింది. ఎందుకంటే ఈ గుడి నాగదేవతకు బాగా ఫేమస్ అట. అందుకే మన తాను నుంచే కాకుండా మహారాష్ట్రకించి కూడా శతం మంది భక్తులు వచ్చి నాగోబాకు పూజలు చేసిర్రు. దర్శనానికి గంటకు పైనే సమయం పట్టింది. చెట్టు కింద మొలిచిన పుట్టకాడ భక్తులంతా ఎగబడి పూజలు చేసిర్రు. పసుపు కుంకుమ సమర్పించి
తెచ్చిన పాశం బువ్వ నైవేద్యంగా పెట్టిర్రు, పుట్టల పాలు పోసిర్రు, గిట్ల తెల్లారు గట్లనే తానాలు జపాలు చేసి నాగదేవత గుళ్ళ బట పట్టిర్రు. అట్లని ఒక్క మన దిక్కే కాదు, బయటి రాష్ట్రాల పోటీ కూడా నాగల పంచమి పండుగ ఈసారి గట్టిగానే అయ్యింది. మీరు గమనించిర్రో లేదో, కొందరు రైల్వే స్టేషన్లకించి బయటకు వచ్చి ఎక్కడ తావలేనట్లు గోడల పక్క పొంటే పాడబడుతుంటారు. మంది చూస్తున్నారన్న సోయ కూడా ఉండదు. అయితే వచ్చేది రైలు స్టేషన్ల నుంచే కదా, మరి ఆడ పాయకాన సవలతులు ఉండవా అనంటే మా దండిగా ఉంటాయి. కానీ వాళ్ళకు పోకుండా బయట ఎందుకు గానిస్తారు అనంటే ఇక ఇది అసలు ముచ్చట. దేశం గొప్పగా వెలిగిపోతుంది అని ఎంతసేపు మనం పైన కనపడే మెరుగులు చూసి సంకలు గుద్దుకుంటున్నాం గాని అసలు ముచ్చట తెలిస్తే నోరెలా పెడతారు. ఈ నడుమ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగుంది కదా, అగో వాళ్ళు రైల్వే స్టేషన్ల సవలతులు ఎట్లున్నాయి అని చెకింగ్ చేస్తే దిమ్మ తిరిగే ముచ్చట్లు బయట పడ్డాయి. రైల్వే స్టేషన్లలో 1కి 2కు పోయే పాయకానల కాంచి సురువు చేస్తే తాగే నీళ్లు, చెత్తేసే డస్ట్బిన్లు, కూసురే బెంచ్లు, ఆఖరికి ఏ రైలు ఎప్పుడు వస్తుందని చూపించే లైటింగ్ బోర్డులు అన్ని అద్రగానే ఉందని రిపోర్ట్ వచ్చిందట. గీ ముచ్చట మీద కాగు ఇప్పుడు రైలు శాఖ మీద మస్తు గరమైతుంది. స్టేషన్ కట్టినాడు కట్టిరంటే కథం, మళ్ళా వాటి సాఫ్ సఫా ఎట్టుంది, మెయింటెనెన్స్ ఎట్లుందని పట్టించుకున్న పాపన పోతలేరు. పాయకాన్లు మరకలు పట్టి, నీళ్ళ బిల్డర్లు నాసు పట్టి, బెంచీలు దుమ్ము పట్టిపోతున్నాయి. పంకలు తిరగక, బొగ్గలు ఎలగక జనాలు మస్తు అవస్థలు పడుతుర్రు. అయినా కూడా పట్టించుకోరా అని సురుకులు గట్టినే పెట్టిందట. బాత్రూమ్లు అయితే కనీసం నీళ్ల సవలతు లేక వాడుకుంటానికి సుద్ధా తయారు లేకుండా అయినాయట. అట్లని ఏ మారుమూల రైల్వే స్టేషనో ఎక్కువ మంది లేని జాగనో అని అనుకోకురు సుమా. దినం జనంతోని కిటకిటలాడే మన హైదరాబాద్ అసలు పట్టణంలో సుద్ధా ఉందట ఇసుంటి కథ. పెద్ద ముచ్చట ఏంటంటే రైల్వే స్టేషన్లో జనం తాగే నీళ్లు ఉంటాయి కదా, అవోగా నీళ్ళ ట్యాంకులను కడిగి పుష్కర కాలం అయిందట. అయితే తాగే నీళ్లు ఎట్లున్నాయి ఏం కథ అని ఎప్పటికప్పుడు టెస్టులు చేయాలన్నట. కానీ గంత తీరు పట్టుకోం మాకేడుంది అని చెప్పి చాలా రైల్వే స్టేషన్లు అట్లనే ఇచ్చి పెడుతున్నాయట. ఇక నీళ్ళను కొంతపోయి చెకింగ్లు చేస్తే ఏముంది, ఈకోలి అనే డేంజర్ బ్యాక్టీరియా బయటపడ్డది. అట్లని మన హైదరాబాద్ ఒక్కటే కాదు, విజయవాడ, కోయంబత్తూరు, పాల్ఘాటు, భీవండి రోడ్డు, కళ్యాణు, లోనవాల, సిఎస్టీ ఇట చెప్పుకుండా పోతే మస్తుగా ఉన్నాయి. అట్లా ఇప్పటి వరకు 512 స్టేషన్లు చెకింగ్లు చేస్తే అందులో చాలా మటుకు కనీస సవలతులు లేవట. ఇప్పుడు గీ ముచ్చట మీద కాగు మస్తు సీరియస్ అయ్యి రైల్వే శాఖకు వార్నింగ్ ఇచ్చింది. మరి అధికారులు ఇప్పటికన్నా నిద్రలకించి లేస్తారో లేదో చూడాలిగా. చలో మరి ఇవ్వనమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.